హాయ్ నమస్తే, గౌతమి ఫుడ్స్కు స్వాగతం. ఇవాళ నేను మీకు అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అరవన పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బియ్యం బెల్లంతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని అయ్యప్ప స్వామికి నైవేద్యంగా పెడతారు. అయ్యప్ప ప్రసాదాన్ని ఎర్ర బియ్యంతో తయారు చేస్తారు. ఎర్ర బియ్యం మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది. 1 కప్పు ఎర్ర బియ్యం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టి ఉంచండి. దేవుడికి చేసే ఏ నైవేద్యాన్నైనా సరే ఆవు నెయ్యితోనే చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు అరకప్పు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మంచిగా రంగు మారేంత వరకు నేతిలో వేయించుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టి ఉంచుకున్న ఎర్ర బియ్యంని కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. బియ్యం నేతిలో వేపుకోవడం ద్వారా ప్రసాదం మరింత రుచిగా ఉంటుంది. 1 కప్పు బియ్యంకి 4 కప్పుల నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఎర్ర బియ్యంని ఉడికించుకోవాలి. ప్రసాదం తయారు చేసుకోవడానికి ఎర్ర బియ్యం అన్నం అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా బియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక మనం పాకం పెట్టుకోవడానికి తాటి బెల్లం తీసుకోవాలి. అరవన పాయసం తయారు చేయడానికి ఖచ్చితంగా తాటి బెల్లమే వాడతారు. 1 కప్పు బియ్యానికి 4 కప్పుల తాటి బెల్లం తీసుకోండి. అందులో 1 కప్పు నీళ్లు వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంలో ఏదైనా రద్దు ఉంది అని అనిపిస్తే మీరు బెల్లం పాకాన్ని వడకట్టుకోవచ్చు. బెల్లం బాగా కరిగి పాకం చిక్కబడి దగ్గర పడుతున్నప్పుడు మనం ఉడికించుకున్న ఎర్ర బియ్యం అన్నాన్ని వేసుకోవాలి. ఈ టైంలో మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎర్ర బియ్యం అన్నం బెల్లం పాకంలో బాగా దగ్గర పడి రంగు మారేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాకం చిక్కబడుతుంది, బియ్యం కూడా రంగు మారుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో దంచుకున్న 3 యాలకుల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకోండి. అలాగే శొంఠి పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి. మీరు ఏ కప్పు తీసుకున్నా సరే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల బెల్లం, అరకప్పు నెయ్యి వేసుకుని చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం పాకం ఈ విధంగా చిక్కబడాలి, బియ్యం కూడా రంగు మారాలి. ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. ప్రసాదం కూడా తయారైపోయినట్టే. మీరు ఈసారి ఎప్పుడైనా అయ్యప్ప స్వామికి నైవేద్యం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా అరవన పాయసం మీ ఇంటి వద్దనే తయారు చేయండి. చూసారు కదా, అరవన పాయసంలో ఎంత మెరుపు ఉందో. అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంది. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గౌతమి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.